కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా పెద్ద స్వామి పీర్ల ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌడు చరిత హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొహరం వేడుకలు గ్రామంలో కలిసికట్టుగా జరుపుకోవాలని, గ్రామంలో అందరూ ఐకమత్యంతో మెలుగుతూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి సర్పంచ్ సాహిరా బీబీ ఇంటికి వెళ్లి విందులో పాల్గొన్నారు. గ్రామ నాయకురాలు జుబేదాబీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. प्रचार मानवाड़ నా పేరు షేక్ హమీద్ బాషా. నేను తడగనపల్లి గ్రామవాసిని. నాకు గుర్తున్నప్పటి నుంచి పండుగ అనేది పెరుగుతూనే ఉంది. నాకు ఎప్పటికీ గుర్తున్న ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. ప్రతి సంవత్సరం ఏటా పెరుగుతున్నారు కదా భక్తులు తప్ప పెరుగుతూనే ఉన్నారు. ఇలా ఇక్కడ దశగిరి స్వామి అంటే మహబూబ్ సుబాని అంటాం. ఆ స్వామి మనం కోరుకున్న కోరికలు ప్రతి ఒక్క భక్తుల్ని తీర్చుతున్నారు. ఇక్కడ ఈ రోజు కూడా మా పాణ్యం శాసనసభ్యురాలైన గౌరవనీయులైన మన గౌరీ చరితమ్మ కూడా వచ్చారు. రేపు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు కూడా వస్తున్నారు. అలాగనే భక్తులు మన కర్నూలు జిల్లా చుట్టుపక్కల నుంచి కాకుండా దాదాపు పక్కన ఉన్న జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు షేక్ హమీద్ బాషా. అందరికి నమస్కారం. మా ఊరు తడగనపల్లి గ్రామం. మా ఊర్లో మొహరం పండుగ చాలా స్పష్టంగా చేసుకుంటాము. ఇక్కడ మా దేవుడు బాగా కోరికలు నెరవేరుతున్నాయి. భక్తులు చాలా రావడంతో కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధతో పూజిస్తారు. మొక్కుబళ్ళు పెరుగుతున్నాయి. మాకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. సుమారుగా అంటే ఒక 20 లక్షల దాకా పెట్టుబడి ఖర్చు వస్తుంది. అయినా అందరూ సామరస్యంగా కలిసి ఈ పండుగను జరుపుకుంటాము. కోరికలు ప్రతి ఒక్క కోరిక తీరడం జరుగుతుంది. అందువల్ల మొక్కుబళ్ళు భక్తులు భక్తి శ్రద్ధతో తీసుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు 200 సంవత్సరాల క్రితం నుంచి మా పెద్దలు ముత్తాతలు నాటి నుంచి జరగడం మొదలైంది. అట్లాగే మా పిల్లలు కూడా జరుపుకోవాలని మేము కోరుతున్నాం. బాబు స్వామి సార్, దశగిరి స్వామి, బాబు స్వామి.
మా పీఠాధిపతి. ఇక్కడ స్పెషల్ ఏంటి? ఇక్కడ స్పెషల్ అంటే కోరికలు కోరుకుంటారు భక్తులు, అది నెరవేరుతున్నారు. అదే స్పెషల్. ప్రేమతో వాళ్ళు వస్తున్నారు ప్రతి సంవత్సరం ఏటా తిరగడమే అయింది. నా పేరు అలీభాష. అందరూ నమస్కారాలు. పెద్ద కాలేజీ జరుగుతుంది, మొక్కులు కడుతున్నారు, అన్ని బాగా జరుగుతున్నాయి, అన్ని బాగా చేస్తున్నాయి. హోటల్లో పీఠాధిపతి నేను, నాలుగో పీఠాధిపతి నేను. నమస్కారం. మా పెద్దల కాలం నుంచి జరుపుకుంటున్నాం ఈ పండుగ. మా ఊర్లో బాగా పరిశుభ్రంగా ఉండడంతో వేరే నుండి జనాలు రావడము, ఆడ తీసుకొని రావడం, బాగా ఉత్సవం జరుపుకోవడం. ఇక్కడ భక్తి బాగుంది కాబట్టి వేరే ఊరి నుంచి రావడం జరుగుతుంది. అలాగే 10 సంవత్సరం 20 లక్షల పైన పెట్టుబడి పెట్టి పండుగ జరుపుకుంటున్నాం. ఇంకా బాగా జరుపుకోవాలని ముందు మనస్ఫూర్తి కోరుకుంటూ మేము ఇంకా సపోర్టింగ్ ఉన్నట్టు ఊరి పెద్దలు కానీ ఇంకా మా పక్షంలో బాగా పండుగ ఉత్సవం మేము కూడా జరుపుకుంటున్నాం. దీన్ని మా పెద్దలు జరిపినారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా చిన్న పీఠాధిపతి కెమ్మలాలి ఇంకా ఆదేశంలో జరుపుతున్నాం. ఇంకా రాబోయే తరాలకి మా పిల్లలు ఇదే మా విధంగా జరుపుకోవాలంటూ మేము కోరుకుంటున్నాం.